ఇప్పుడు నా యొక్క ప్రసంగం ఏంటంటే, సందేశం ఏంటంటే, యాయీరు ఎందుకు అద్భుతాన్ని పొందుకున్నాడు? యాయీరు అద్భుతాన్ని పొందుకోవడానికి కారణాలు ఏంటి? వాట్ ఆర్ ద రీజన్స్ బిహైండ్ టు గెట్ ద మిరాకిల్ ఫ్రమ్ ఆల్మైటీ గాడ్? ఈ యొక్క జైరస్ తన జీవితంలో అద్భుతాన్ని పొందుకోవడానికి నేను 4 కారణాలు చెప్తాను. మీ జీవితంలో దేవుని నుంచి ఆశీర్వాదాన్ని పొందుకోవాలని ఎంతమందికి ఆశ ఉంది? యాయీరు అద్భుతాన్ని పొందుకోవడానికి బలమైనటువంటి కారణాలు ఏంటంటే, ద రీజన్ నెంబర్ 1, మొదటి కారణం ఏంటంటే, అతడు ప్రభువు దగ్గరికి వచ్చాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అతడు ప్రభు దగ్గరికి వచ్చాడు కదా. ప్రభు ఒక ప్రాంతంలో ఆయన సువార్త ప్రకటిస్తున్నప్పుడు యాయీరే ప్రభు దగ్గరికి వెళ్ళాడు, ప్రభు దగ్గరికి వచ్చాడు. ఈరోజు నా ప్రియ దైవజనులారా, మీరు మార్కు సువార్త 5:22 చదివితే ఈ యాయీరు ప్రభు యొద్దకు వెళ్ళాడు. ఇంకో మాట చెప్పాలంటే, యాయీరు ప్రభు వద్దకు వచ్చాడు. ఈరోజు ఒక మాట యేసుక్రీస్తు ప్రభు వారు పిలుస్తున్నాడు ఈ రోజున, రండి నా యొద్దకు రండి, నేను విశ్రాంతిని ఇస్తాను. రండి, మన వివాదం తీర్చుకుందాం. ఎర్ర వలె కెంపు వలె ఉంటే దాన్ని హిమం వలె తెల్లగా చేస్తాను, మీకు శాంతినిస్తాను. ప్రభు ఈరోజు పిలుస్తున్నాడు. ఎందుకో తెలుసా? నీకు శాంతిని ఇవ్వటానికి. ప్రభు నేను పిలుస్తున్నాడు. ఎందుకో తెలుసా? డబ్బుతో కొలని ఆశీర్వాదాన్ని ఇవ్వటానికి. ప్రభు నేను ఎందుకు పిలుస్తున్నాడు తెలుసా? పాపక్షమాపణ నీకు ఇవ్వటానికి. ప్రభు నేను ఎందుకు పిలుస్తున్నాడు తెలుసా? నీ జీవితాన్ని ఆశీర్వదించడానికి. ప్రభు ఎందుకు పిలుస్తున్నాడు తెలుసా? నీ బిడ్డను దీవించడానికి, నీకు నిత్య జీవాన్ని ఇవ్వటానికి యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి పంపించబడ్డాడు. ఫర్ గాడ్ సో లవ్డ్ ద వరల్డ్ హి సెంట్ హిస్ ఓన్లీ బిగాటెన్ సన్ హూఎవర్ బిలీవ్స్ ఇన్ హిమ్ షల్ నాట్ పెరిష్ బట్ హ్యావ్ ఎవర్లాస్టింగ్ లైఫ్. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి ఆయన ఈ లోకానికి వచ్చి మనందరినీ పిలుస్తున్నాడు. కమన్ టు మీ, నా యొద్దకు రండి అని దేవుడు పిలుస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఆయన వద్దకు వస్తే నీకు మేలు జరుగుతుంది, ఆయన దగ్గరికి వస్తే నీకు రక్షణ దొరుకుతుంది, ఆయన దగ్గరికి వస్తే నిత్య నరకాగ్ని గుండాన్ని తప్పించుకుంటావు. అందుని బట్టి ప్రభు పిలుస్తున్నాడు. ఈ రాత్రికాల సమయంలో యాయీరు ప్రభువుని వద్దకు వచ్చాడు. దేవుని లేఖనం చెప్తున్న యాకోబు పత్రిక 4:7 కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుంచి పారిపోవును. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. నాతో ఈ మాట చెప్పండి, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. సబ్మిట్ యువర్ లైఫ్స్ టు గాడ్. Resist devil, then he'll flee from you, and draw near to God, then God will draw near to you అనే మాట యాకోబు పత్రిక 4:7 రాయబడింది. నా ప్రియ దైవజనాగమా, ప్రభు దగ్గరికి రావాలి. ప్రభు దగ్గరికి వస్తే ఆయన నీ దగ్గరికి వస్తారు. ఎలా ప్రభు దగ్గరికి రాగలుగుతామంటే, మన జీవితాన్ని ప్రభువుకి సమర్పించుకోవడానికి వచ్చినప్పుడు ఆరాధన ద్వారా, దేవుని ఆరాధించడం ద్వారా మనం దేవునికి సమీపంగా చేరగలుగుతాం. ప్రార్థన చేయడం ద్వారా దేవునికి సమీపంగా చేరగలుగుతాం. సాక్ష్య జీవితాన్ని కలిగి ఉండడం ద్వారా దేవునికి సమీపంగా చేరగలుగుతాం. ఆయన వద్దకు రావాలి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. వాస్తవానికి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు పరమును విడిచి లోకానికి వచ్చారు కదా. సమీపింపరాని తేజస్సును అమరత్వం కలిగిన దేవాదేవుడు నిన్ను నన్ను రక్షించడానికి ఆయన మహాకాశమును విడిచిపెట్టి, ఆ మహిమను విడిచిపెట్టి నీ కొరకు ఈ లోకానికి వచ్చి ఒకే మాట పిలుస్తున్నాడు, రండి నా ఎదుకు రండి, నా శిలువ దగ్గరికి రండి. ప్రేమ అనే ధ్వజాన్ని ఆయన నిలబెట్టాడండి. హీ లిఫ్టెడ్ ద బ్యానర్ ఆఫ్ లవ్ ఆన్ ద క్రాస్ ఆఫ్ కాల్వరీ. కలువరి గిరి మీద యేసుక్రీస్తు ప్రభు వారు ప్రేమ అనే ధ్వజాన్ని నిలబెట్టాడు. ఇప్పుడు అంటున్నాడు, ఎవరైతే ధ్వజం దగ్గరికి వస్తారో, ఈ సిలువ అనే ధ్వజం దగ్గరికి వస్తారో, వారు ఏం చేయబడతారో? బాగుపరచబడతారు, వారు స్వస్థపరచబడతారు. పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలీలు దేవుని మీద తిరుగుబాటు చేయడం ద్వారా, దేవుని సేవకుడైన మోషే మీద తిరుగుబాటు చేయడం ద్వారా, దేవుని సేవకుడైన అహరోను మీద తిరుగుబాటు చేయడం ద్వారా, దేవుడు పంపించిన ఆహారం మీద తిరుగుబాటు చేయడం ద్వారా దేవుడు వారికి బుద్ధి చెప్పాలనుకున్నాడు. అందుని బట్టి ఇశ్రాయేలీల్లోకి తాపకరమైన సర్పాలు పంపించాడు. అవి వచ్చి ఏం చేస్తున్నాయంటే ఇశ్రాయేలీని కాటేస్తున్నాయి. ఆ సర్పాలు కాటేస్తా ఉన్నప్పుడు అనేక మంది నొరగలు కక్కుతూ, అనేక మంది ముత్యవాత పడుతున్న ఆ సందర్భంలో ఇశ్రాయేల్ అందరూ కూడా మరలా రియలైజేషన్కి వచ్చారు. మోషే దగ్గరికి వెళ్ళి, అయ్యా, ఈ తాపకరమైన సర్పాలు మమ్మల్ని కరుస్తూ ఉన్నాయి, అందుని బట్టి మా బిడ్డలు చనిపోవటానికి సిద్ధంగా ఉన్నారు, అందుని బట్టి దేవుణ్ణి వేడుకో అయ్యా దావీదునుడా అని అంటే వారు మొర్ర పెట్టారు. వారు కన్నీరు కార్చి ప్రభు పాదాల మీద పెడితే అప్పుడు ప్రభు వారి మీద కనికరాన్ని చూపించి, మోషే, అయితే వారు నా ప్రజలే కదా, నేను వారిని కనికరిస్తున్నాను, వారిని క్షమించాలని ఆశపడుతున్నాను, అందుని బట్టి నువ్వేం చేస్తావంటే ఒక ఇత్తడి సర్పాన్ని నువ్వు తయారు చేయి, ఒక ఇత్తడి సర్పాన్ని పోతపోసి ఆ ఎత్తైన స్థలంలో ఇత్తర సర్పాన్ని పెట్టు అన్నాడు. మోషే దేవుడు చెప్పిన రీతిలో ఎత్తర సర్పాన్ని జయించాడు. ఆ నెబో అనేటువంటి పర్వతం మీద ఎప్పుడైతే పెట్టాడో, ఇప్పుడు అంటున్నాడు దేవుడు, ఎవరైతే ఆ ఇత్తర సర్పాన్ని నిదానంగా చూస్తారో, ఎవరైతే ఆ ఇత్తర సర్పాన్ని విశ్వాసంతో చూస్తారో వాళ్ళు బ్రతుకుతారన్నాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఆ ఇత్తర సర్పం ఎవరు అని అంటే సిలువలో వేలాడుతున్న యేసుక్రీస్తు ప్రభువు. కొట్టండి గట్టిగా, చప్పలు కొట్టేవాడు.
పాత నిబంధనలో ఆ ఎత్తడి సర్పం ఎవరో కాదు, నా ప్రభును రక్షకుని యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన ఆకాశానికి భూమికి మధ్యన కలువరి గిరి మీద వేలాడుతూ ఈ లిఫ్టెడ్ ద బ్యానర్ ఆఫ్ లవ్ ఆన్ ద క్రాస్ ఆఫ్ కల్వరీ. ఆ ఇత్తడి సర్పం మన ప్రభుని యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన నిదానంగా చూస్తే, ఆయన విశ్వాసంతో నువ్వు చూస్తే, ఆయన వైపు తేరు చూసి ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభువారు కార్చిన అమూల్యమైన రక్తం ద్వారా నా పాపానికి విరుగుడు ఉంది, నాలో ఉన్నటువంటి విషం విరిగిపోద్ది అని విశ్వాసంతో చూస్తే నువ్వు బ్రతుకుతావు, నువ్వు జీవంతో నింపబడతావు, నువ్వు రక్షించబడతావు. హల్లెలూయా. నీ పాపం నుంచి విడుదల చేసేది క్రీస్తు రక్తం, క్రీస్తు బలియాగం. ఎందుకు తెలుసా? మనందరినీ కూడా మన పాపం నుంచి విడుదల చేయటానికి. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. నా ప్రియ దేవుని జనాంగమా, ప్రతిరోజు కూడా 8 నిమిషాలకు ఒకసారి ఈ ప్రపంచంలో మన భారతదేశంలో ఫర్ ఎవ్రీ 8 minutes దెర్ ఇస్ ఎ సూసైడ్. 8 నిమిషాలకి ఒక వ్యక్తి మన భారతదేశంలో ఆత్మహత్య చేసుకుంటున్నాడు. డబ్బు లేక అనుకుంటున్నారా? అంతస్తు లేదనుకుంటున్నారా? హోదా లేదనుకుంటున్నారా? పరపతి లేదనుకుంటున్నారా? అన్నీ ఉన్నాయి, కానీ వారి జీవితంలో శాంతి లేదు, హృదయంలో శాంతి లేదు, కలవరం, ఆందోళన. ఈరోజు పైకి నువ్వు చాలా సంస్కారవంతుడిగా నువ్వు కనబడొచ్చు, హీరోలా కనబడొచ్చు, చక్కగా ఆనందంగా నువ్వు వెళ్ళిపోతున్నట్టు ఉండొచ్చు, కానీ నీ హృదయంలో శాంతి లేదు, నీ హృదయంలో ఏదో కలవరము, నీ హృదయంలో ఏదో ఆందోళన. రాత్రి పడుకుంటే భయం, చచ్చిపోతే ఎక్కడికి వెళ్తానని భయం, మరణ భయం నిన్ను వేధిస్తూ ఉంది, నీ పాపం నిన్ను పట్టుకుంటా ఉంది, వేదనతో ఉన్నావు కదా. ఆ అశాంతికి కారణము నీ పాపం అయితే ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు శాంతినివ్వటానికి ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్యలారా నా ఎదుకు రండి. మా తండ్రి గారు విజయవాడ పట్టణంలో సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం అండి. ఆయన ఓల్డ్ BA చదివాడు, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం చేసే టెలికమ్యూనికేషన్స్లో చేస్తూ ఉన్నప్పుడు వ్యసనాలకి బానిసేయడు. ఆయన మద్యపానం, ధూమపానం, పేకాట, జూదానికి బానిసేయడు. వచ్చిన జీతం అంతా కూడా అందులో పెట్టేవాడు, జూదంలో పెట్టేవాడు, త్రాగేటువంటి వాడు. మా నాన్నగారికి సుమారుగా 4 చెల్లెళ్ళు, వారి తల్లిదండ్రులు ఆయనే పోషించాలి. ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం అంటే మొత్తం కుటుంబాన్ని పోషించేటువంటి ఆ సమయంలో వ్యసనాలకి బానిసేడేమో, వ్యసనాలకి అయిపోతుంది అంతా కూడా. అటువంటి సందర్భంలో చచ్చిపోవాలి, నేను చచ్చిపోతేనే శాంతి లభిస్తుందని కృష్ణా జిల్లా అంటే విజయవాడలో కృష్ణా నది ఉంటుంది, కృష్ణా బ్యారేజ్ ఉంటుంది. ఆ బ్యారేజ్ మీదకి వెళ్ళి దూకి చచ్చిపోవాలని చెప్పి అటు ఇటు తిరుగుతున్నాడు మా తండ్రి. తిరుగుతున్న టైంలో ప్రభు ఎవరో తెలియదు, ఆయన పేరు వెంకటేశ్వరరావు వాస్తవానికి. అలాంటి ఆయన అలా తిరుగుతున్నప్పుడు ఎవరో ఒక ఆయన తెల్ల బట్టలు వేసుకున్నాడు, ఆయన చేతిలో ఒక బ్యాగ్ ఉంది. ఆయన అలా వెళ్తూ అతను చూసి ఇతనేదో అశాంతిగా ఉన్నట్టు గమనించి ఒక చిన్న కరపత్రం ఇచ్చాడు. కరపత్రం ఇస్తే అందులో ఏముందో తెలుసా? శాంతి పొందుకున్నట ఎట్లు. ఒక వ్యక్తి శాంతి పొందుకోవాలంటే ఏం చేయాలి అని పైన హెడ్డింగ్ ఉంది. దాని కింద మత్తయి సువార్త 11:28 రాయబడింది. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్యలారా నా ఎదుకు రండి, మీకు విశ్రాంతిని ఇస్తాను. ఓ ప్రియ సహోదరు, నువ్వు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నావా? నీ జీవితాన్ని ముగించుకోవాలనుకుంటున్నావా? నీకు శాంతి లేదా? నీకు సమాధానం లేదా అని ఆ క్వశ్చన్స్ అన్ని అడుగుతుంటే ఎవరో తనతోనే మాట్లాడుతున్నట్లుగా అనిపించింది. అదంతా చదువుతా ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క మాటలు చదువుతున్నప్పుడు తనలో వెలుగు వస్తూ ఉంది, తనలో హృదయం మారుతూ ఉంది. నాకు ఒక హోప్ ఉంది, నా జీవితానికి ఒక నిరీక్షణ ఉంది, నా జీవితానికి ఒక మంచి జరగబోతా ఉంది అని అనుకున్నటువంటి ఆ వ్యక్తి వెంటనే ఆ క్రింద ఒక ఫోన్ నెంబర్ ఉంటే ఆ ఫోన్ నెంబర్ అడ్రస్ పట్టుకుని పలానా స్థలానికి వెళ్ళాడు. అయ్యా నా పరిస్థితి ఇదయ్యా, చచ్చిపోదామని చెప్పి తిరుగుతున్నాను. ఈ కరపత్రం చదివాను, కొన్ని విషయాలు నన్ను ఎంతగానో ఆకర్షించినాయి, కొన్ని విషయాలు నాతో మాట్లాడిని. ఇంకా చెప్తారా యేసై గురించి? యేసుక్రీస్తు ప్రభువారంటే ఆయన తక్కువ కులస్తుల దేవుడు అనుకున్నాను, యేసు ప్రభువారంటే విదేశీయుల దేవుడు అనుకున్నాను. కానీ ఈ మాటలు చదువుతుంటే నాలో ఏదో ఆనందం కలుగుతా ఉంది. చెప్పండి యేసు ప్రభు గురించి అని అన్నప్పుడు ఆ దేవుడు యేసై గురించి చెప్పారు. చెప్పినప్పుడు ఆ రోజే తన మోకరించి తన జీవితాన్ని ప్రభుకి సమర్పించాడు. మతం మార్చుకోలేదు, తన జీవితాన్ని మార్చుకోవడానికి ఇష్టపడ్డాడు. యేసైకి తన హృదయంలో చోటు ఇచ్చాడు. నా కోసం గదినివ్వండి, గివ్ మీ ఎ రూమ్ అన్నాడు కదా ప్రభు. నా కొరకు స్థలం ఇవ్వండి అంటే మా తండ్రి ఆయన హృదయంలో ఆ గుప్పెడు గుండెల్లో స్థలాన్ని ఇచ్చినప్పుడు పరిపూర్ణమైనటువంటి శాంతిని నా తండ్రి అనుభవించాడు. ఇంకా ఆత్మహత్య చేసుకున్న ఆలోచన పోయింది. బ్రతికితే క్రీస్తు కోసం బ్రతకాలని ఆ రోజు నుంచి కూడా వ్యసనాల నుంచి విడుదల పొంది ప్రభువు కోసం జీవిస్తున్నప్పుడు ఒకరోజు సేవకు పిలిచాడు. అయ్యా నువ్వు ఉద్యోగం చేయడం కాదు, నా పరిచర్య చేయి. నువ్వు పొందుకున్న శాంతి సందేశం, నువ్వు పొందుకున్న శాంతి అనేక మంది చెప్పయ్యా అని ఎప్పుడైతే దేవుడు పిలవగానే మా తండ్రి గారు మొదట ఒప్పుకోవాలా. సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాన్ని ఎవరు వదులుకుంటారండి? ప్రభువా కావలసి నీకు 2 దశమ భాగాలు ఇచ్చి నీ సేవను సపోర్ట్ చేస్తాను, కానీ ఎప్పుడు కూడా నేను సేవకు రానన్నప్పుడు దేవుడు ఒక భయంకరమైనటువంటి శోధన చేత మొత్తినప్పుడు సేవకు వచ్చాడు. సేవకు వచ్చినప్పుడు దేవుడు విడిచిపెట్టాడు అనుకుంటున్నారా? రాజమండ్రి పట్టణంలో సేవను ప్రారంభించారు. మొదటిసారి ఆరాధన ప్రారంభించినప్పుడు కేవలం 2 మాత్రమే మందిరానికి వచ్చారు. ఈ రోజున కొన్ని వేలాది మంది ప్రజలు ఆయన బోధల ద్వారా,
ఆయన యొక్క సాక్ష్యం ద్వారా, ఆయన యొక్క అనుభవాల ద్వారా లక్షలాది మంది దీవెన పొందారండి. నిజంగా ఒక వ్యక్తి చచ్చిపోవడానికి వెళ్ళినటువంటి వ్యక్తిని మార్చింది యేసుక్రీస్తు ప్రభు వారు కాదా? ఈ రాత్రి కాలంలో నా ప్రియదేవచనాగమా, ప్రభు యొద్దకు వచ్చినప్పుడు ఆయన శాంతి నింపుతాడు. రెండోదిగా ఆ యొక్క యాయీరు తన జీవితంలో చేసిన కార్యం ఏంటో తెలుసా? రెండోదిగా ప్రభు పాదాల మీద పడ్డాడు. స్తోత్రం చెప్పండి. వచ్చినటువంటి వాడు ప్రభు పాదాల మీద పడ్డాడు. మీరు మార్కు సువార్త 5:22 చదివితే అక్కడ ప్రభు పాదాల మీద పడ్డాడు అంటే పాదాల మీద పడ్డం దేనికి సాదృశ్యం, దేనికి సూచన చెప్పండి? ఒక వ్యక్తి ఎప్పుడు పాదాల మీద పడతాడు? తప్పు చేసినప్పుడు పశ్చాత్తాపంతో పడతాడు. ప్రైజ్ గాడ్. పశ్చాత్తాపం ఈరోజు మన జీవితాల్లో కూడా ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు పశ్చాత్తాపము. అందుని బట్టి ఆ పశ్చాత్తాపం దేనికోసం తెలుసా? ఆ పశ్చాత్తాపం మారు మనసు గురించి పశ్చాత్తాపం ఉండాలి. అవును, మన జీవితాల్లో ప్రభు పాదాల మీద పడాలి. ఎందుకో తెలుసా? మారు మనసు గురించిన పశ్చాత్తాపం మన జీవితంలో కలిగి ఉండాలి. ఈ మారు మనసుని గ్రీకు భాషలో మెటనోయా అంటారు. ఏమంటారు? మెటనోయా. మెటనోయా అంటే పాపం పట్ల వైఖరిని మార్చుకున్నట్టే మారు మనసు. మారు మనసుని ఇంగ్లీష్లో రిపెంటెన్స్ అన్నారు, గ్రీకు భాషలో మెటనోయా అన్నారు. పాపం పట్ల నీ వైఖరిని మార్చుకోవాలి. ఈరోజు నీ జీవితంలో నీ పాపము నిమిత్తం పశ్చాత్తాపడాలి. తప్పిపోయిన కుమారుడు గురించి మనకు తెలుసు. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారట. చిన్న కుమారుడు ఒకరోజు తండ్రి దగ్గరికి వచ్చి అంటున్నాడు, తండ్రి నీ ఆస్తిలో భాగాన్ని ఇచ్చే అన్నాడు. తండ్రి అన్నాడు, రే ఇంకా చిన్నపిల్లడు రా, ఈ ఆస్తిని నువ్వు క్యారీ చేయలేవు, ఈ ఆస్తిని నువ్వు హ్యాండిల్ చేయలేవు అన్నాడు. లేదు, నాకు హ్యాండిల్ చేయగలుగుతాను, నేను మేజర్ని అయిపోయాను, నా ఆస్తి ఇస్తావా లేకపోతే చచ్చిపోమంటావు అన్నాడు. తండ్రికి ఏం చేయలేక ఆస్తిని అంతా రాసిస్తే ఏదైనా వ్యాపారం పెట్టాడా, మంచిగా ఉపయోగించాడంటే దూర వ్యాపారం చేశాడట, దూరదేశానికి వెళ్ళాడట, వేశ్యలతో సాంగత్యం చేశాడట, జూదం ఆడి మొత్తం డబ్బంతా కూడా పాడు చేశాడు. పాడు చేసిన తర్వాత ఇంకా తన స్థితి ఎలా అయిపోయిందో తెలుసండి? తన స్థితి ఎలా అయిపోయిందో తెలుసా? చివరికి అందరూ విడిచిపెట్టేశారు. అన్నీ ఉన్నప్పుడే అందరు నీతో ఉంటారు. తమ్ముడు, నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు, పరపతి ఉన్నప్పుడు, ఉద్యోగం ఉన్నప్పుడు అందరినీ చుట్టూరు తిరుగుతారు. ఏమీ లేకపోతే నీ దగ్గరికి వస్తారా? నాతో చెప్పండి సరదాగా. వస్తారండి. నీ దగ్గర ఏమీ లేకపోతే ఎవడు నీ దగ్గర రాడు. లోకం తీరంతే. బంధుమిత్రుల ప్రేమ బంగారం అంతవరకు ఉంటుందట. ఏంటి? బంధుమిత్రులు మనం ఎప్పటి వరకు ప్రేమిస్తారు? మన దగ్గర బంగారం డబ్బు ఉంటే బంధువులు ఉంటారు మనకి. మన దగ్గర అవి లేకపోతే ఎవరిని వస్తారని ఇంటికి? కనీసం ఫంక్షన్లు కూడా పిల్లరు మనల్ని. నా ప్రియదేవచనాగమా, ఈరోజు అటువంటి పరిస్థితుల్లో తప్పిపోయిన కుమారుడు చివరికి అన్నీ కోల్పోయిన తర్వాత పందులతో సహవాసం చేస్తున్నాడట. దేంతో? పందులు పొట్టు తినడానికి కూడా ఆలోచన చేయట్లా. పందులు పొట్టు తినేయడానికి ఆలోచన చేస్తున్నప్పుడు 2-3 పందులు తోసేసినాయి మనవాడిని. రే మాకే సరిపోవట్లేదు రా, ఈ పొట్టు మాకే సరిపోవట్లేదు, పందులు నిజంగా తోసేసినాయి. తోసేటట్టుగా బురదలో పడిపోయాడు. బురదలో పంది బురద దొరికినట్టు అలాగే దొరుకుతున్నాడు. అప్పుడు వచ్చిందాడు బుద్ధాడికి. అప్పుడు వచ్చిందాడు. ఎప్పటి వరకు రాలేదు బుద్ధి. ఆ పందులు కూడా తోసేసినప్పుడు ఆ పందులు పెంట దగ్గర అతను పడిపోయి అక్కడ దొరలేటువంటి పరిస్థితుల్లోకి వచ్చేంత వరకు బుద్ధి రాలేదు. వెన్ హీ కేమ్ ఇన్ టు సెన్సెస్, అయితే వాడికి బుద్ధి వచ్చినప్పుడు నా తండ్రి ఇంటి అనేక మంది కూలి వాంటికి సమృద్ధిగా ఆహారం ఉంది, కానీ ఇక్కడ నేను ఆకలితో చచ్చిపోతున్నాను, లేదు వెళ్ళిపోవాలి నా తండ్రి ఇంటికి అని చెప్పి వెంటనే మూటాముళ్ళు సర్దుకున్నాడు. ఆ మురికి బట్టలతో పశ్చాత్తాపం అనుకున్నాడు. తన మనసులో ఏమనుకున్నాడు తెలుసా? నానా నానా ఇంకా నీ కుమారుడిగా పిలిపించుకోవడానికి నాకేం లేదు, హక్కు లేదు. ఐ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు బి కాల్డ్ ఈజ్ యువర్ సన్. నీ కుమారుడిగా పిలవబడేటువంటి ఆధిక్యత నేను కోల్పోయినాజో. నీ కుమారుడిగా నన్ను ఇంక స్వీకరించొద్దు, నీ పనుల్లో ఒకనిగా నన్ను స్వీకరించు అడుగుతాను అనుకుని వచ్చాడు. పశ్చాత్తాపంతో వచ్చాడు. తండ్రి పాదాల మీద పడ్డాడు. తండ్రి ఏం చేశాడు? ఎవరే నా ఆస్తిని పాడు చేసావు, నా అంతస్తుని పాడు చేసావు, నా పేరు ప్రఖ్యాతులు పాడు చేసావు, పో అన్నాడా? తండ్రి మళ్ళా కౌగిలించుకున్నాడు. ప్రశస్త వస్త్రాన్ని ధరింపజేశాడు. పాదములకు చెప్పులు తొడిగించాడు. చేతికి ఉంగరాన్ని తొడిగించి వారు నువ్వు ఎప్పటికైనా నా కుమారుడు వరరా అని చెప్పి పూర్వపు వైభవాన్ని మరలా కొడుకిచ్చాడు. అది తండ్రి ప్రేమ. గట్టిగా చప్పలు కొడుతూ ధ్యానపరచండి. పశ్చాత్తాపం మన జీవితంలో కూడా పశ్చాత్తాపం ఉండాలండి. దైవ చిత్తానుసారమైన దుఃఖము మారు మనసును కలుగు చేయని 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7:10 ఉండాలి. నువ్వు ఏడవాలి. ఎందుకో తెలుసా? నీ పాపముల నిమిత్తం ఏడవాలి. పశ్చాత్తాపంతో ప్రభు సన్నిధికి రావాలి. నీ జీవితంలో ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినము. ప్రభు నిన్ను పిలుస్తున్నప్పుడు మారు మనసు పొందాలి. ఈరోజున మారు మనసు లేకపోతే నువ్వు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకొనలేవు. ఏంటి ఇదే నా జీవితం, చచ్చేంత వరకు ఇదే నా జీవితం అని నీకు ఒక్కరోజన్నా అనిపించాలి. అలా అనిపించడమే మారు మనసుకు మొదటి మెట్టు. స్తోత్రం చెప్పడం. హల్లెలూయా. తప్పిపోయిన కుమారుడికి అప్పుడు వాడికి బుద్ధి వచ్చినప్పుడు, నాకు కూడా ఒకప్పుడు బుద్ధి లేదు, నేనేదో మంచివాడిని చెప్పట్లా,
ఒకప్పుడు నాకు బుద్ధి లేదు, బుద్ధి లేకుండా జీవించాను. కానీ నా 17వ ఏట ఒక రోజు ఇలాగే వాక్యం వింటున్నప్పుడు నాకు బుద్ధి వచ్చింది. ఏంటి జీవితం, గొంగుల పురుగు లాంటి జీవితం, ఎవరికి సంతోషం లేదు, నాకు నేనుగా సంతోషంగా ఉండట్లేదు అని చెప్పి ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళాను, ప్రార్థన చేశాను. దేవుడు నా జీవితాన్ని సీతాకోకచిలుకగా మార్చాడు. హల్లెలూయా. మొదటి అంశము, యాయీరు ప్రభు దగ్గరికి వచ్చాడు. రెండోదిగా ప్రభు పాదాల మీద పడ్డాడు. మూడోదిగా యాయీరు తన కుమార్తె పరిస్థితి తెలియచేశాడు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. తన కుమార్తెకి ఏం జరిగిందో చెబుతున్నాడు. అంటే ప్రభువుకి ప్రార్థిస్తున్నాడు. హల్లెలూయా. అడుగుడి మీకు ఇవ్వబడును. ఆస్క్ అండ్ ఇట్ షల్ బి గివెన్ టు యు, నాక్ అండ్ ఇట్ విల్ బి ఓపెన్ ఫర్ యు. దేవుడు చెప్తున్నాడు, అడుగుడి మీకు ఇవ్వబడును అని. ప్రభు మత్తయి సువార్త 7:7 చెప్తున్నాడు, అడుగుడి మీకు. ఈ రోజున ప్రార్థన. ప్రార్థన అంటే ఏంటో తెలుసా? దేవునితో సహవాసం. ప్రార్థన అంటే దేవునితో సంభాషణ. ప్రేయర్ ఈజ్ నథింగ్ బట్ ఏ కమ్యూనికేషన్ అండ్ కమ్యూనియన్ విత్ గాడ్. దేవునితో ఒక సంభాషణ, దేవునితో సహవాసమే ప్రార్థన. ప్రార్థన చేస్తున్నావా? ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉన్నావా? ప్రార్థన మన జీవితాల్లో గొప్ప కార్యాలను తీసుకొస్తుందండి. ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది. ప్రార్థన అంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చుట. ప్రార్థన అంటే దేవుని భారాన్ని పంచుకునుట. ప్రార్థన ద్వారా నువ్వు దేవుని సింహాసనాన్ని కదపగలుగుతావు. ప్రార్థన పరిస్థితులు మారుస్తుంది. ప్రేయర్ చేంజెస్ థింగ్స్. ప్రేయర్ బ్రింగ్స్ యు విక్టరీ. ప్రేయర్ హెల్ప్ us to know the God's will. ప్రేయర్ బ్రింగ్స్ గ్రేట్ రివైవల్. నీ జీవితంలో గొప్ప ఉజ్జీవాన్ని తీసుకొచ్చేది ప్రార్థన. ఏ కుటుంబంలో అయితే ప్రార్థన ఉంటుందో ఆ కుటుంబాలు దీవించబడతాయి. ప్రార్థన గొప్ప ఆయుధం. నిజంగా మోషే ప్రార్థన చేస్తున్నాడు. మోషే ప్రార్థన చేస్తున్నప్పుడు ఎర్ర సముద్రం 2 పాయలు అయిపోయింది. దేవుడు సృష్టిని శాసించగలిగాడు. యెహోషువ ప్రార్థన చేసినప్పుడు, సూర్యుడా నీవు గిబియాల్లోను, చంద్రుడా నీవు అయ్యాలోను నిలిచిపోమన్నప్పుడు సూర్య చంద్రుడు నిలిచిపోయి, ఏలియా ప్రార్థన చేస్తున్న 3.5 సంవత్సరాలు కనీసం వర్షమైనను, వర్షపు చినుకైనను ఆకాశం నుంచి కురవలేదు. ఏలియా ప్రార్థన చేస్తున్నప్పుడు కర్మెలు పర్వతం మీదకి దేవుని అగ్ని దిగి వచ్చింది. ప్రార్థనలో గొప్ప శక్తి ఉంది. దేర్ ఇస్ ఎ పవర్ ఇన్ ద ప్రేయర్. ప్రార్థనలో గొప్ప శక్తి ఉంది. నువ్వు మోకాళ్ళు వేసి చేసే ప్రార్థన, నీ కన్నీటి ప్రార్థన, మొర్రపెట్టి చేసే ప్రార్థన నీ జీవితంలో అద్భుతాన్ని కలుగు చేస్తుంది. ప్రార్థన ద్వారా గొప్ప కార్యాలను పొందుకుంటావు. ప్రార్థన మనకు ఒక ఆయుధమై ఉంది. ప్రార్థనే మన శక్తి. యోనా చేప గర్భంలో ఉండి ప్రార్థన చేస్తున్నాడు. చేప మత్స్యములో ఉండి ప్రార్థన చేస్తున్నాడు. అక్కడి నుంచి కూడా దేవుడు యోనాకు జవాబునిచ్చాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎన్ని విషయాలు తెలుసుకున్నాం మనం? యాయీరు ప్రభు వద్దకు వచ్చాడు. రాసుకుంటున్నారా? యాయీరు ప్రభు వద్దకు వచ్చాడు. రెండోదిగా ప్రభు పాదాల మీద పడ్డాడు. మూడోదిగా తన కుమార్తె పరిస్థితిని తెలియజేసిన ప్రార్థన. నాలుగోదిగా ప్రభు బాగుపరుస్తాడని విశ్వాసం అతనిలో ఉంది. హల్లెలూయా. ప్రభు మీద విశ్వాసం కలిగి ఉన్నాడు. ఈ రోజున నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం కూడా సాధ్యమే. నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. ఈ రాత్రి కాల సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు నా పాపం నుంచి ఆయన రక్షించగలడనే విశ్వాసం నీకుంటే నువ్వు ఇప్పుడే రక్షించబడతావు. యేసయ్య నా రోగం నుంచి నాకు విడుదలనిస్తాడని విశ్వాసం నీకుంటే దేవుడు స్వస్థపరుస్తాడు. ఒకవేళ నీ యొక్క దురాత్మ శక్తుల నుంచి విడుదల పొందాలనే విశ్వాసంతో ప్రభు సన్నిధికి వస్తే దురాత్మ శక్తి నుంచి విడుదల పొందుతావు. యేసయ్య నా వ్యసనాల నుంచి నాకు విడుదలనిస్తాడని విశ్వాసం నీకుంటే ఈ రోజు రాత్రే దేవాదేవుని జీవితంలో గొప్ప కార్యం జరిగిస్తాడు. అసాధ్యమైనటువంటి కార్యాల్ని సుసాధ్యపరచుకోగలుగుతావు విశ్వాసం ద్వారా. నా ప్రియ దైవజనాగమ, విశ్వాసము. నమ్ముట నీ వల్ల అయితే నమ్మవానికి సమస్తం కూడా సాధ్యమే. రోజున రక్తస్రావ రోగం అంటే ఈ స్త్రీ గురించి మనకు తెలుసు. ఆమె ఎంతో కాలం నుంచి రక్తస్రావ రోగంతో బాధపడుతుంది. శాంతి లేదు, సమాధానం లేదు. అనేక మంది వైద్యుల చేత తిప్పలు పడతా ఉంది. ఒకరోజు తన విశ్వాసం ఏంటో తెలుసా? ఈ వైద్యులతో పని అవ్వట్లేదు, ఈ భూత వైద్యులతో పని అవ్వట్లేదు, ఇంక నన్ను స్వస్థపరిచేది యేసు ఒక్కడే అని విశ్వాసంతో వచ్చింది. ఆ రోగగ్రస్తులు బయటికి రాకడానికి వీల్లేదు. ఆ టైంలో రక్తం కారిపోతా ఉందండి. రక్తం ఏమైపోతుందంటే బ్లీడింగ్ అయిపోతుంది తన శరీరంలోంచి. ఎవరన్నా రక్తపు చుక్క చూస్తే ఆమెను అందరూ కూడా రాళ్ళతో కూడా చంపుతారు. అలాంటి టైంలో ఆ స్త్రీ అనుకుంది, యేసయ్య ఒక వస్త్రపు చెంగు ముట్టుకుంటే బాగుపడతాను అనుకుంది. యేసయ్య యొక్క వస్త్రపు చెంగును ముట్టుకుంటే బాగుపడతాను అనుకుంది. వచ్చి యేసయ్య యొక్క వస్త్రపు చెంగును ముట్టుకుంది. When she touched the cloth of Jesus Christ, she could able to receive the healing from Almighty God. దేవుని నుంచి గొప్ప స్వస్థతను ఆమె పొందుకోగలిగింది యేసుక్రీస్తు ప్రభు వస్త్రపు చెంగును ముట్టుకోవడం ద్వారా. యాయీరు అద్భుతాన్ని పొందుకోవడానికి 5 కారణాలు. 1, యాయీరు యేసయ్య దగ్గరికి వచ్చాడు. రెండోదిగా యాయీరు యేసయ్య పాదాల మీద పడ్డాడు. మూడోదిగా యాయీరు తన కుమార్తె పరిస్థితిని తెలియజేశాడు, అంటే ప్రార్థన చేశాడు. 4వదిగా యాయీరు ప్రభువు తనని బాగుపరుస్తాడని విశ్వాసంతో ఉన్నాడు. 5వదిగా యేసయ్యా నీ కొరకు ఆఖరి శ్వాస వరకు, తుది శ్వాస వరకు, నా ప్రాణం పోయేంత వరకు, నేను మట్టిలో కలిసిపోయేంత వరకు నీతోనే ఉంటానయ్యా, నీ హస్తాలు తాకాలని ఆశ ఉందయ్యా, జీవితాంతం నా యొక్క జీవితానికి సమర్పించాలని ఆశ కలిగి ఉన్నానయ్యా అని ఎప్పుడైతే చెప్పాడో తన కుమార్తెను దేవుడు బ్రతికించాడు. తన జీవితంలో నవ్వులు కురిపించాడు.